హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు వీడియోలో టీజీ ఐసెట్కి సంబంధించిన స్పెషల్ ఫీజ్ ఏదైతే ఉందో ఆ స్పెషల్ ఫీజ్కి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాము. చాలామందికి ఎవరైతే ఇప్పటికే సీట్ అలర్ట్ అయిందో వాళ్ళకైతే కాదు. కాకపోతే ఎవరైతే ఇంకా నేను ఎక్కడ వెళ్ళలేను, లేకపోతే నేను ఏదో ఒక కాలేజ్లో జాయిన్ కావాలి అనుకున్నప్పుడు దీనికైతే వెళ్ళండి. ఎందుకంటే ఇది స్పెషల్ ఫేజ్లో ఏంటి అంటే మనకి రియంబర్స్మెంట్ మీద చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో అట్లా అన్నమాట. స్పెషల్ ఫేజ్ అన్నామంటేనే వాళ్ళకి రియంబర్స్మెంట్ రాదు అట్లా. మాసప్ ట్యాంక్లో అండ్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర, గవర్నమెంట్ పాలిటెక్నిక్, అట్లా డిస్టిక్కి కొన్ని ప్లేసెస్లలో ఈ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ఫస్ట్ రోజున మాత్రమే. ఈ టైమ్ స్లాట్స్ ఆల్రెడీ అయిపోయాయి. దీని గురించి చాలామంది అడుగుతున్నారు. సో అదొక్కసారి క్లారిటీ ఇద్దామనేసి వీడియో చేస్తున్నాను అంతే. దీనికి సంబంధించి డేట్స్ అవైలబుల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఇవాళ మాత్రమే అన్నమాట. అయినా ఎందుకు వీడియో చేశానంటే ఆల్రెడీ కొంతమంది నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను, అయినా కూడా స్పెషల్ ఫేజ్కి వెళ్ళా లేదా అని కొంతమంది ఇందాక మెసేజ్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది ఏంటి ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వెళ్ళడం ఏంటి అనిపించింది. అండ్ స్పెషల్ ఫేజ్లో వెళ్తే మనకు ఫస్ట్ థింగ్ రియంబర్స్మెంట్ రాదు. అండ్ ఇంకొకటి చాలామంది నా డిఎస్సి మార్క్స్ గురించి అడుగుతున్నారు. సో నాకు డిఎస్సిలో తక్కువ మార్క్స్ వచ్చాయి. నేను ఎక్కువగా ప్రిపేర్ కాలేదు. ఫస్ట్ థింగ్, టు బి వెరీ ఆనెస్ట్, నేను జస్ట్ 1 మంత్ మాత్రమే ప్రిపేర్ అయినా. ఆ 1 మంత్ కూడా శ్రద్ధ పెట్టలేదు. ఏదో జస్ట్ సైకాలజీ అయితే అసలు టచ్ చేయలేదు. లైట్గా చదువుకున్నాను అక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నట్టు. కొంచెం కంటెంట్ నేర్చుకున్నాను. బట్ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. స్కోర్ లెస్గా వచ్చింది. అండ్ నేను ఎక్కువ యూట్యూబ్లోనే టైం స్పెండ్ చేశాను. నా ఫ్లాస్ అయితే అవేనేమో. సో నేను ఇక్కడ నుండి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ అయితే బాగుంటుంది అని సెల్ఫ్ రియలైజేషన్ నాకైతే అనిపించింది. అండ్ ఎట్ ది సేమ్ టైం నేను ఫర్దర్గా స్టడీస్ చేస్తే కూడా ఇంకా బాగుంటుందేమో అనేసి ఒకటి అనిపించింది. అండ్ ఇప్పుడు డిఎస్సిలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. నా సీనియర్స్, నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది సెలెక్ట్ అయ్యారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకరు సెలెక్ట్ అయ్యారు అనే హ్యాపీనెస్, అండ్ ఎట్ ది సేమ్ టైం అరే నేను ఇంకాస్త ప్రిపేర్ అయితే నేను కూడా వాళ్ళలాగా ఉండేదాన్ని అనే ఫీలింగ్ కూడా నాకుంది. సో ఎనీవేస్, నేను కొంచెం శ్రద్ధ పెట్టి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అందుకోసమని ఇక్కడ నుండి రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవచ్చు, బట్ స్టిల్ ఇంపార్టెంట్ అప్డేట్ డెఫినెట్లీ అందరికీ అందిస్తాను. స్టే ట్యూన్. నెక్స్ట్ సీటెట్కి సంబంధించిన ప్రిపరేషన్ వీడియోస్ కానీ నేను ఏదైనా ప్రిపేర్ అయిన బిట్స్ కనుక ఉంటే ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంకొకటి, నాకు దీని గురించి పెద్దగా తెలీదు. బట్ నేను బీఎడ్ చేసిన అభ్యర్థిగా, నాది బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయాక నేను 2 ఇయర్స్ 3 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత బీఎడ్ చేశాను అనమాట. అప్పుడు నేను బీఎడ్ ఎందుకు చేసిన అంటే నేను గురుకులంలో టీచ్ చేసినప్పుడు, అంటే నేను చెప్పిన సబ్జెక్ట్ కంప్యూటర్స్. అప్పుడు నాకు ఇది ఉంటే బాగుంటుందేమో, బీఎడ్ ఉంటే బాగుంటుందని అక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళందరూ అంటుంటే ఓకే పర్లేదులే మనం కూడా చేద్దాం అనేసి నేను అట్లా చేశాను. చేసిన తర్వాత నాకు ఇవన్నీ తెలిసాయన్నమాట. అంటే చేస్తున్నప్పుడు కూడా తెలిసింది ఓకే ఇట్లా టీచింగ్ జాబ్స్కి అన్నింటికి మనము అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇవి రాసుకోవచ్చు, ఎలాగో గురుకులాల్లోనే ఉన్నాము, నోటిఫికేషన్ పడితే చేసుకోవచ్చు అని. బ్యాడ్ లక్ ఏంటి అంటే గురుకుల నోటిఫికేషన్ పడ్డప్పుడు అంటే నోటిఫికేషన్ పడిందనే సంతోషం కంటే అయ్యో నేను ఎలిజిబుల్ కాదనే బాధ ఎక్కువ ఉంది. ఎందుకంటే అప్పటికి నేను ఇంకా టెట్ రాయలేదన్నమాట. సో అది అయిపోయిన తర్వాతనే టెట్ ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయ్యాను. మొన్న రీసెంట్గా మళ్ళీ టెట్ పడింది, మళ్ళీ రాశాను. అంత బాగానే ఉంది కానీ ప్రిపరేషన్ సీరియస్గా చేయలేదు. అదొకటి. బుక్స్ నేర్చుకున్న కంటెంట్ ఎక్కువ రివిజన్ చేసుకున్నాను. అక్కడి వరకు అయితే బాగానే ఉంది కానీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే తీరు మార్చుకోవాలి. నా సెల్ఫ్ రియలైజేషన్లో నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది అనేసి. ఇది నేను ఏదో సక్సెస్ అయితే అందరు వింటారు, కానీ నేను సక్సెస్ అవ్వకుండా కూడా నా మిస్టేక్స్ ఇవి అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఓకే నా మిస్టేక్స్ నుంచి కూడా నేను నేర్చుకోవచ్చు అనేది నాకు తెలిసింది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మాక్ టెస్టులు రాస్తూ ఉంటారు కొంతమంది, లేకపోతే కంటెంట్ని నేర్చుకున్న దాన్ని ఎక్కువ నేర్చుకొని డిఫరెంట్ వేలలో సాల్వ్ చేస్తారు. నేను అట్లా ఏవి చేయలేదు. నేర్చుకున్నవి గుర్తుపెట్టుకునేది, ప్రాక్టీస్ చేసుకునేది అంతే. నెక్స్ట్ డిఎస్సిలో ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో నాకు ఇది అన్యాయం అనిపించింది, అందుకని నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. సో అదేంటంటే ఎస్సీ వాళ్ళకి ఎందుకు అన్ని తక్కువ పోస్టులు ఉంటాయి. సరే ఎస్జిటి వాళ్ళకి కొన్ని డిస్ట్రిక్ట్లలో 130 200 పోస్టులు 100 పోస్టులు ఉన్నప్పుడు ఎస్సీ వాళ్ళకి మినిమం ఒక 40 పోస్టులన్నా ఉండొద్దా. ఇది ఎక్కడ అన్యాయం అనిపించింది. ఎందుకంటే నేను బీఎడ్ చేసిన కాబట్టి నేను కొట్లాడాలి. ఎందుకంటే మాకు పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి అరే కొంచెం పోస్టులు ఉంటే కొంచెం అని వచ్చే ఛాన్స్ ఉంటుందేమో, అసలు ఒక్క పోస్ట్ ఉన్నా చదువుకోవాలి కదా అని మాట్లాడేటి వాళ్ళు కూడా ఉంటారు. అవును నిజమే అది కూడా. కానీ ఎస్జిటి వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత కొన్నేళ్ళు సర్వీస్ చేసినాక ప్రమోషన్ ఇవ్వడం కంటే వాళ్ళ విద్యా అర్హతను చూసి ప్రమోషన్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే జస్ట్ ఏదో నేమ్ సేక్ కొంతమంది ఎస్జిటి జాబ్ కొట్టుకుంటారు, అంటే మెరిట్ తోటే కొడతారు, నేను అట్లా అనట్లేదు. కాకపోతే ఇప్పుడు కొంతమందికి డిగ్రీ ఉండదు, కొంతమందికి ఏంటి అంటే పీజీ ఉండదు. కానీ అది ఏది లేకున్నా ఎస్జిటి 10 ఏళ్ళు చేసిన వాళ్ళకి
ప్రమోషన్లు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. సో దానికి కూడా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టాలి. లైక్ కంపల్సరీగా డిగ్రీ ఉండాలి, పీజీ ఉండాలి, ఓపెన్లో చదివిన వాళ్ళు అయి ఉండొద్దు, రెగ్యులర్గా చదివిన వాళ్ళే అయి ఉండాలి. అట్లాంటి కొన్ని రూల్స్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఓపెన్గా వెళ్ళి చేసేటి వాళ్ళు చేయడమే రెగ్యులర్గా చేస్తారు, ఏదో సర్టిఫికేట్ కోసం చేస్తారు ఎవరైనా కూడా. అలాంటప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కడ గెయిన్ అవుతుంది అండ్ వాళ్ళ పిల్లలకి ఏం టీచ్ చేస్తారు అనేది ఒక పాయింట్. పోనీ ఓపెన్లో చేసిన వాళ్ళకు కూడా టెట్ కంపల్సరీగా క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అండ్ టెట్ కూడా కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి అనే రూల్ కూడా పెట్టాలి. ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో స్టాండర్డ్స్, స్టేట్ లెవెల్లో స్టాండర్డ్స్, పేపర్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మాకు సైన్స్ అవసరమే లేదు, నేను మ్యాథ్స్ స్టూడెంట్ని, నాకు సైన్స్ అవసరమే లేదు. ఎందుకంటే నేను రేపు పిల్లలకి టీచర్ అయినా కూడా నేను సైన్స్ చెప్పను కదా. కానీ మాకు ఎందుకు టెట్ పేపర్లలో ఈ సైన్స్ పెడతారు, తెలుగు, ఇవి ఇంగ్లీష్ ఇవన్నీ పెడతారు, దానివల్ల మాకు స్కోర్ లాసే కదా. అదేదో మా కంటెంటే మాకు పెడితే ఈ కంటెంట్ని నేను ఇప్పుడు టెట్ నుండి స్టార్ట్ చేస్తే డిఎస్సి అయిపోయేదాకా ప్రిపేర్ అయితేనే ఉంటా. అట్లా ఉంటే బాగుంటుందేమో. గవర్నమెంట్ కూడా వీటిని ఎక్కువ దృష్టి పెట్టాలి. అండ్ డైరెక్ట్గా ఎస్జిటి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వకుండా ఎస్సీ వాళ్ళకి కూడా పోస్టులు పెంచాలి. మళ్ళీ ఒకసారి వచ్చే డిఎస్సి కానీ ఎస్సీ వాళ్ళకి పోస్టులు పెంచితే అందరికీ ఉపయోగకరం. నేనేదో ఎస్జిటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు, జస్ట్ రియాలిటీ చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది ఎస్జిటీలు కూడా అందరూ ఏం చేస్తున్నారంటే బీఎడ్ చేసేస్తున్నారు. ఎందుకంటే దబ్బున జాబ్ వచ్చేసినా కూడా ప్రమోషన్లో బీఎడ్ తోటి వెళ్ళిపోవచ్చు అనేసి, అదొక మంచి ఆలోచన. అట్లా చేసిన వాళ్ళు ఓకే. కానీ అట్లా చేయకుండా జస్ట్ ఏదో నార్మల్గా డిఎడ్ చేసేసి జాబ్ తీసుకొచ్చుకొని ఆ తర్వాత వీళ్ళకే ప్రమోషన్లు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినాక ఇస్తే అప్పటికి వీళ్ళు క్వాలిఫికేషన్ పెంచుకున్నారంటే పర్లేదు. కానీ క్వాలిఫికేషన్ పెంచుకోకుండా జస్ట్ ప్రమోషన్లో వెళ్ళిపోయిన వాళ్ళైతే చాలా అన్యాయం. ఇదంతా కాకుండా ఎస్సీ వాళ్ళకి డైరెక్ట్ పోస్టులు ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు డిఎడ్ చేసిన వాళ్ళకి అన్యాయం అవుతుందనే కదా బీఎడ్ చేసిన వాళ్ళని పేపర్ 1 రాయొద్దు అని పెట్టిండ్రు. ఒకవేళ ఆ రూలే లేకపోతే ఇప్పుడు సగం మంది బీఎడ్ చేసిన వాళ్ళు ఎస్జిటి కొట్టుకునేటోళ్ళే. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక రూల్ తీసుకొచ్చింది, డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే పేపర్ 1 రాయాలి అనేసి. సో అట్లా అయింది కాబట్టి కొంచెం అభ్యర్థుల గురించి కూడా ఆలోచించాలి గవర్నమెంట్. ఇదేదో నేను జాబ్ రావట్లేదు కాబట్టి చెప్తున్నాను అని అనుకుంటారు. కానీ నేను ఎస్జిటి పేపర్ని నేను కూడా సాల్వ్ చేశాను. సాల్వ్ చేసినాకనే నేను చెప్తున్నాను. నేను పేపర్ 1 పేపర్ 2 కూడా రాశాను, అవి 2 క్వాలిఫై కూడా అయ్యాను. సీటెట్ కూడా క్వాలిఫై అయ్యాను. కానీ ఇక్కడ క్వాలిఫై అవ్వడం కాదు, మంచి మెరిటోరియస్ మార్క్స్ తీసుకొచ్చుకోవాలి అనే ఒక చిన్న ఆశ అయితే ఉంది. అండ్ దాన్ని ఫుల్ఫిల్ చేసుకునేటట్టుగా ప్రిపేర్ అవ్వాలి. మిగిలిన ఎవరైనా ప్రిపేర్ అయ్యేటి వాళ్ళకి కూడా డెఫినెట్లీ నాకు తెలిసినవి కానీ నా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నా దగ్గర నేను ఎగ్జామ్స్ రాసినవి ఏవైనా ఉంటే మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.